ఫార్మా రంగంలో అపార అనుభవంతో దూసుకుపోతున్న లాయిడ్ సంస్థ ప్రస్తుతం విద్యారంగంలో కూడా అడుగుపెట్టింది. ధనిక్ భారత్ పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్లలో 16 బ్రాంచులతో ఇంటర్మీడియట్ విద్యను 2026-27 సంవత్సరానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు 30 నుంచి 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన నిపుణులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో ఈ సంస్థలను ప్రారంభించింది. ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ అధినేత విక్రమ్ నారాయణరావు చెప్పారు. మునుపెన్నడూ ఏ విద్యా సంస్థను చూడని విధంగా ధనిక్ భారత్ ఉండబోతుందంటున్న విక్రమ్ నారాయణరావుతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ఫార్మా రంగంలో దూసుకుపోతున్నటువంటి లాయిడ్ మొత్తంగా ఇప్పుడు విద్యా సంస్థల్లో కూడా అడుగుపెట్టింది, విద్యారంగంలో కూడా అడుగుపెట్టింది. ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకొచ్చింది. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో ముందుకొచ్చింది. ప్రత్యేకంగా దశాబ్దాల కాలంగా భారతదేశం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశంగా కూడా ఇంకా పరిణితి చెందలేదు. ఇలాంటి దాన్ని మార్చాలి, భావి తరాలకు ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి పౌరులను మేము అందించాలి, తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ధనిక్ భారత్ విద్యా సంస్థలు ముందుకు వచ్చాయి. మనతో ఆ సంస్థ అధినేత విక్రమ్ నారాయణరావు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రధానంగా ముందు మా ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. కానీ ఇంత ఫార్మా రంగంలో ఇంత పెట్టుబడులు ఉండి, ఇంత ప్రాఫిట్స్ ఉండి కూడా ఈ ఎడ్యుకేషన్ సంస్థని స్టార్ట్ చేయాలి అనేటువంటి అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఫార్మా రంగంలో లాయిడ్ హెల్త్ కేర్ అనేది దేశం మొత్తం మీద కూడాను దాదాపు 2500 మంది ఎంప్లాయీస్ని ఏర్పరచుకొని పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేసుకొని బిజినెస్ అది బాగా చేస్తున్నామండి. మేము మొదటి నుంచి కూడాను 2012లో ఈ ఫార్మా రంగంలోకి అడుగుపెట్టి ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాము. లాయిడ్ హెల్త్ కేర్ అని స్టార్ట్ చేశాము. మొదటి నుంచి కూడాను మేము ఏంటంటే ప్యారలల్గా ఈ సొసైటీకి కూడా చేయాలనే ఉద్దేశంతో మేము చేసుకుంటూ వస్తున్నాము. మా ప్రాసెస్లో మేము చాలా ముందుకెళ్ళగలిగాం. కానీ 12 మంది ఎంప్లాయీస్ తోటి మొదలుపెట్టింది, దాదాపు 2500 మంది ఎంప్లాయీస్. మొదటి సంవత్సరం 2.5 కోట్ల టర్న్ ఓవర్ అయింది. ఇప్పుడు దాదాపు 700 పైన కోట్ల టర్న్ ఓవర్ తోటి ముందుకు వెళ్తున్నాము. కానీ ఇంకా సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మేము ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటే ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ధనిక్ భారత్ మిషన్ అనేది. ఈ ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న ఈ భారతావన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అనే ఉద్దేశమే ధనిక్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ధనిక్ భారత్ విద్యా సంస్థలని స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మీకు ఐడియా ఉంది, మన డెవలప్డ్ కంట్రీస్కి ఇండియాకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, ఇండియా ఎప్పటి నుంచో డెవలపింగ్ కంట్రీగానే మారిపోయింది. మన ప్రక్కన ఉన్న చైనా కూడా 1990స్లో మనం ఇండియా చైనా 2 ఎకానమీ ఒకేలాగా ఉండేది. కానీ ఇప్పుడు ఇండియా ఎకానమీకి చైనా ఎకానమీకి చాలా దూరంలో ఉన్నాం మనము. సో వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఆ వేరియస్ రీజన్స్లో నుంచి మాకు అనిపించిన వాటిల్లో మేము ఎంటర్ అయ్యి మేము కూడాను ఆ డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీకి వెళ్ళాలి అని అంటే ఈ ఆర్థిక అసమానతలు తగ్గాలి, సామాజిక అసమానతలు తగ్గాలి, అలాగే లింగ వివక్ష కూడాను ఈ అసమానతలు తగ్గాలి. ఈ 3 మేజర్గా మన ఇండియాని పట్టిపెడిస్తున్నాయి అన్నమాట. వీటిల్లో మా బాధ్యతగా మేము ఎంతో కొంత చేసుకుంటూనే వస్తున్నాము. మా గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడాను మేము ఎప్పటి నుంచో యాక్టివిటీస్ చేస్తూనే వస్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఈ విద్యా వ్యవస్థలు, విద్యా సంస్థలు మేము పెట్టడానికి గల కారణం కూడాను ఈ యొక్క అసమానతలు తగ్గించడానికి మా వంతు కృషి మేము చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చి ఈ విద్యా సంస్థలు స్టార్ట్ చేశాము. మీరు నిజంగా సేవారంగంలో మీ లాయిడ్ కంపెనీ ద్వారా చాలామందికి గుప్తదానాలు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇంతవరకు బయటికి రాలేదు. కానీ ఈ విద్యా సంస్థలో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో మీరు ప్రధానంగా గుర్తించింది ఏంటి? ఎందుకంటే మీరు సేవా దృక్పథంతోనే మేము ముందుకు వస్తున్నాము అనేటువంటిది ప్రధాన లక్ష్యంగా మీరు చెప్తున్నారు. కానీ అసలు నిజంగా ఒక విద్యార్థి అది అడాలసెంట్ ఇంటర్మీడియట్ దశలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులను ఏవి మీరు ఫైండ్ అవుట్ చేశారు ప్రధానంగా? ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనండి ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇది అడలసెంట్స్ అంటే మన కౌమార దశలో ఉన్న పిల్లలు, ఈ వయసులో ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రమే ఇంటర్మీడియట్లో ఉంటారు. 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉంటారు ఇక్కడ. వీళ్ళకి ఆల్రెడీ కౌమార దశలో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ మల్టిపుల్ ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి సైకలాజికల్గా. అదే టైంలో ఇంటర్మీడియట్లో కూడాను ఐఐటి కానీ, జేఈ కానీ, నీట్ కానీ ఇట్లాంటి వాటిలో ర్యాంక్స్ క్రాక్ చేయాలి అని అంటే ఇది ఈ 2 years అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. ఎందుకంటే వాళ్ళ కెరీర్, వాళ్ళ లైఫ్ అంతా కూడాను ఈ 2 yearsని బేస్ చేసుకునే ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ప్రెషర్ కూడాను చాలా ఎక్కువ ఉండే సమయం అన్నమాట. అలాగే వాళ్ళు అటు పెద్దవాళ్ళు కాదు, ఇటు చిన్నపిల్లలు కాదు, మధ్యస్థంగా ఉంటారు. ఈ వయసులో ప్లస్ ఈ ప్రెషర్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రెషర్ ఉన్న టైంలోనే నేను కూడా దానికి విక్టిమే. 10th క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని.
ఇంటర్మీడియట్ వచ్చేసరికి కొంచెం అటు ఇటు అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ డిగ్రీలో కవరప్ చేసుకొని ముందుకు వెళ్ళేసరికి జరగాల్సిన డ్యామేజ్ కొంతమేర మేము కవర్ చేసుకోగలిగాం. ఇలా దాదాపు 70-80% మనందరం కూడాను ఈ వయసులో మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే ఈ వయసుదే మేము ఎంచుకున్నాం. ఇనీషియల్గా ఈ సంవత్సరానికి ఫస్ట్ ఎంటర్ అవ్వాలి అని అంటే ఇదే రైట్, ఇంటర్మీడియట్ అనేది రైట్ అనుకొని ఎంచుకున్నాం అనమాట. ఎంచుకొని ఆ తర్వాత మా ఎడ్యుకేషనల్ విజనరీస్ తోటి మేము మాట్లాడటం జరిగింది. మా కజిన్, మా బావ, మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి వీళ్ళందరికీ ఉన్న 25-30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని కూడాను వాళ్ళు ఎన్నో పదుల సంఖ్యలో క్వశ్చన్స్ వేసి వాళ్ళకు వచ్చే క్లారిటీ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళకున్న డిస్సాటిస్ఫాక్షన్ కూడాను, ప్రొఫెషనల్ డిస్సాటిస్ఫాక్షన్ కూడాను ఇక్కడ సాటిస్ఫాక్షన్ మా ఆన్సర్స్ తోటి సాటిస్ఫాక్షన్ తెచ్చుకొని ఇక్కడ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు డైరెక్టర్స్గా జాయిన్ అయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వచ్చామన్నమాట. ఇక్కడ ప్రెషర్ ఉండిద్ది కాబట్టి ఆ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి మెంటార్షిప్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అందుకని ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ చూస్తేనే మనకి ప్రెషర్ తగ్గే పర్సనాలిటీ బాలలత మేడం కూడాను ఈ విద్యా సంస్థలో ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. కానీ ప్రధానంగా చూస్తే సార్, ఒక ప్రభుత్వం యంత్రాంగం చాలా పర్ఫెక్ట్గా ముందుకు కొనసాగాలి అంటే అది అధికార పక్షం ప్రతిపక్షం రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళితేనే ఎంత బాగుంటుందో, ఇక్కడ ఒక చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి మీరు కానీ లేకపోతే మీ ఫ్యాకల్టీ, మీ డైరెక్టర్స్ కానీ వీరంతా కూడా అందరితో సమన్వయం ఉండాలి. ఎందుకంటే చాలా విద్యా సంస్థల్లో ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయంటే చైర్మన్ ప్రెషర్ పెడతారు, ర్యాంక్స్ రావాలని ప్రెషర్ పెడతారు, లేకుంటే శాలరీస్ మనం ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫీజ్ స్ట్రక్చర్స్ తీసుకోండి అని ప్రెషర్ పెడుతుంటారు, ఇట్లా ఉంటారు. కానీ మీరు ఇందాక ప్రెస్ మీట్లో కూడా మీరు ప్రస్తావించినటువంటి తీరు కొంత చాలా డిఫరెంట్గా ఉంది వాస్తవానికి. ఎందుకంటే మీరు వారిని ఇంటర్వ్యూ చేయటం కాదు, ఫ్యాకల్టీ చేత మీరు ఇంటర్వ్యూ చేయబడ్డారు అన్నారు. ఈ మైండ్ సెట్లో అంటే మీ ఇద్దరి దగ్గర మీరు వారందరూ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రధానంగా ఏ విధమైనటువంటి మైండ్ సెట్ కుదిరింది, అంటే ఎక్కడ సయోధ్య కుదిరింది అంటారు? ప్రధానంగా కుదిరిన సయోధ్య అంటే అండి, అది ఒక పూటతో జరిగింది కాదు. దాదాపు ఒక 2 నెలల నుంచి, కొంతమంది 2 నెలల్లో కన్విన్స్ అయ్యారు. మా కజిన్ బొట్టాడితే 3 నెలలు టైం తీసుకున్నారు. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడాను మమ్మల్ని అడిగింది కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకున్న డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇంకా సాటిస్ఫాక్షన్ లేని కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఆ సాటిస్ఫాక్షన్ లేని పాయింట్స్ వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి చూసినవి కూడాను వాళ్ళ ప్రొఫెషన్లో ఉన్న ప్రొఫెషనల్ అసంతృప్తిని నాతో చెప్తే వాటన్నిటికీ సొల్యూషన్స్ నా దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్స్ వాళ్ళకి కన్విన్సింగ్గా ఉండి వాళ్ళు జాయిన్ అయ్యారు. కన్విన్సింగ్గా ఉండటానికి జస్ట్ మాటలే కాదు, మా పాస్ట్ను కూడాను వాళ్ళు స్టడీ చేసుకున్న తర్వాత వాళ్ళకి తెలుసు కాబట్టి ఎస్ వీఆర్ క్లబ్బింగ్ టుగెదర్ అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ అయ్యారన్నమాట. అప్పుడే దీనికి ఎస్ వీఆర్ గోయింగ్ టు రియల్లీ డూ సంథింగ్ బెటర్ అని చెప్పేసి మాకు అనిపించింది అనమాట. కానీ జనరల్గా చూస్తే సార్, ఇప్పుడు మీరు ఎట్లయినా ఒక సేవా దృక్పథం అనేటువంటి పదం మీ దగ్గర నుంచి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థ నుంచి ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటే ఆశించేటువంటి చేతులు చాలా ఉంటాయి, అది మీకు తెలుసు. కానీ మీ దగ్గరికి ఎలాంటి విద్యార్థులు అప్రోచ్ అవ్వాలి ప్రత్యేకంగా అంటే వారు మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చా, లోయర్ మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చా, ఏ స్థాయి వారికైనా కానీ ఎలాంటి విద్యార్థులకు మీ దగ్గర ప్రోత్సాహం లభించేటువంటి అవకాశం ఉంది? సార్, ప్రాక్టికల్గా చెప్పాలంటే మన ఇండియాలో మాత్రం ఈ ఫ్రీ అనేది చాలా ఎక్కువగా పెనిట్రేట్ అయిపోయిన పదం అనమాట. సో మేము వచ్చేసరికి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించే ముందుకెళ్తున్నాం సార్. ఇది వచ్చేసరికి ఫ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళట్లేదు, ఇది పూర్తిగా క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాము. క్వాలిటీ అనేది అంత ఈజీ కాదు సార్. క్వాలిటీ అనేది ఇప్పుడు నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియాలో పిల్లలు తినే బిస్కెట్ అయినా సరే, లేకపోతే అదే డెవలప్డ్ కంట్రీలో పిల్లలు తినే బిస్కెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, క్వాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడాను మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో, ఎస్పెషల్లీ ఈ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో క్వాలిటీ అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. అది క్వాలిటీ ఎడ్యుకేషన్ కానివ్వండి, క్వాలిటీ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, లేకపోతే క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వాలిటీ ఫుడ్ కానివ్వండి, ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో మేము క్వాలిటీ మీదే ఫోకస్ పెడుతున్నాము. క్వాలిటీ మీద ఫోకస్ పెట్టేటప్పుడు మాకు వచ్చేసరికి మేము ఫార్మా రంగంలో ఉన్నాము, ఆల్రెడీ అక్కడ మేము ప్రాపర్గా బాగా ముందుకెళ్తున్నాం కాబట్టి దేశానికి సేవ చేయాలి, ధనిక్ భారత్ అనే నేమ్కి నిజంగా మనం వాల్యూ యాడ్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నాం కాబట్టి ఇక్కడ క్వాలిటీ అనేదే పట్టుకున్నాము. ఎస్, మీరు అన్నట్లు ఎవరైనా సరే కొంతమంది ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఆల్రెడీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వెళ్తున్నాం. మా సరౌండింగ్స్లో ఎంతోమంది పిల్లలను కూడా మేము ఫీజులు పే చేస్తున్నాము. ఇప్పుడు మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో డెఫినెట్గా మేము వాళ్ళకంటూ ఒక మంచి పాత్రని, ఒక మంచి ప్లేస్ని అయితే మాత్రం ఇవ్వగలుగుతాము. ఇందాక మీతో చెప్పినట్లు ఈ ఫైనాన్షియల్ డిస్పారిటీ లేకుండానే ముందుకు తీసుకెళ్తాం. కానీ ఇంకొక విషయం సార్, ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు,
35 సంవత్సరాల వరకు కూడా ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళలో వృత్తిపరమైనటువంటి అసంతృప్తి కొంత ఉంది. ఆ అసంతృప్తి ఎక్కడైతే ఒక లోటుపాటు ఉందో ఆ అసంతృప్తి మీకున్నటువంటి కసి లక్ష్యం దేశానికి ఒక చూడాలని ఏ విధమైనటువంటి ఒక అవుట్పుట్ బయటికి రాబోతుంది ఈ ధనిక్ భారత్ నుంచి? సార్, అది నిజంగా నాకైతే మాత్రం నా కళ్ళకు కనిపించేది, కనిపించింది కనిపిస్తూనే ధనిక్ భారత్ ఒకటే సార్. ఇంతమంది యాడ్ అవుతున్నారు. మా ఎయిమ్ వచ్చేసరికి ఒకటే, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేదే. మోడీ గారు 2047 అని వికసిత భారత్ అన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడాను తెలంగాణ గురించి అలానే మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడాను ఆంధ్రప్రదేశ్ గురించి అలానే మాట్లాడుతున్నారు. అలాగే మాకంటూ మేము ధనిక్ భారత్ అనే పాయింట్ మీదే మేము కనెక్ట్ అయి ఉన్నాం సార్. ఈ పాయింట్కి కనెక్ట్ అయ్యే ఎంతోమంది స్టూడెంట్స్ రేపు వచ్చే 4 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో వాళ్ళు కూడాను ఎంప్లాయీస్గా మాత్రమే కాకుండా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసే వాళ్ళ విధంగా కూడాను తయారవుతారు. డెఫినెట్గా ఈ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి మేము ఆల్రెడీ స్టార్ట్ చేసిన ధనిక్ భారత్ స్టార్టప్ లాంచ్ ప్యాడ్ నుంచి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఈ దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తారనేదే మా స్లోగన్. దానికే మేము కట్టుబడి ఉంటాం. ఫైనల్గా చదువే కాదు, సంస్కారం నేర్పిస్తాం, ప్రవర్తన నేర్పిస్తాం అనేటువంటిది చాలా హైలైట్గా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కావాల్సింది అదే. చాలామందికి వారికి ఎలా వ్యక్తిత్వంగా వారికి బిహేవ్ చేయాలో ప్రవర్తించాలో అర్థం కావటం లేదు. పెద్దలతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, తోటివారితో ఎలా ఉండాలి, ప్రత్యేకించి మహిళలతో ఎలా ఉండాలనేటువంటి బాలలత గారు కూడా చెప్పారు. నిజంగా ఇవన్నీ చేస్తే మాత్రం డెఫినెట్గా ధనిక్ భారత్ అనేటువంటి ధనిక్ భారతే కాదు, ఒక సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతావనిగా రూపాంతరం చెందుద్ది అనుకుంటున్నాం. ఆ విధంగా కూడా మీరు ఎలాంటి ప్రవర్తనలు బిల్డప్ చేయబోతున్నారు, వారికి నేర్పించబోతున్నారు? మేము ప్రోగ్రామ్ రన్ చేసే విధానమే ఇవన్నీ మార్పులు చేర్పులు తీసుకొస్తాయి సార్. ఇవన్నీ ఓవర్ నైట్లో వచ్చాయి కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తాయి. వాళ్ళని రైట్ వేలో పెట్టడానికి ఒక రైట్ అండ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్డ్ ఒక యజ్ఞంలాగా తీసుకెళ్ళాలి. వాటన్నిటికి కూడాను ఎక్స్పీరియన్స్డ్ పీపులే ఉన్నారు. వాళ్ళు ఇందాక మీరు అన్నట్లు వాళ్ళందరూ నన్ను ఇంటర్వ్యూ చేసి దీంట్లోకి వచ్చిన వాళ్ళు. సో ఇంత కలయిక ఉంది. డెఫినెట్గా అది అచీవ్ అవుతామనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేము డెఫినెట్గా అచీవ్ అవుతామనేది. ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ చదివి వెళ్ళిన స్టూడెంట్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడి నుంచి మార్పు వచ్చింది మాకు అని చెప్పే విధంగా మా అందరి మెంటార్షిప్ ఉంటుంది అనేసి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఆ విధంగా మేము మా మెంటర్షిప్ని పెడతామనే ఉద్దేశంతో నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఛానల్ తరపు నుంచి మీ ధనిక్ భారత్ విద్యా సంస్థలకు ఆహ్వానిస్తున్నాం మేము సాధారణంగా. సార్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మొత్తంగా చూస్తే మాత్రం కేవలం విద్య అందించడమే కాదు, విద్యతో పాటు సంస్కారం, ప్రవర్తన అనేటువంటిది ఇవ్వడంతో పాటు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితికి ఏ విధంగా వారిని తయారు చేయాలో ఆ విధంగా తయారు చేసి కేవలం ఇది అభివృద్ధి చెందుతున్న దేశం కాదు భారతదేశం, అభివృద్ధి చెందిన భారతావనిగా కూడా ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల నుంచి ఆ విధంగా కూడా పౌరులను తీర్చిదిద్దుతామనేటువంటి ఒక ఛాలెంజ్ చేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇది ధనిక్ భారత్ విద్యా సంస్థల చైర్మన్ అధినేత విక్రమ్ నారాయణరావుతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ, 99 టీవీ, హైదరాబాద్.